శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం ఒక రహస్యం, కానీ వృశ్చిక రాశి వారి జీవితం మాత్రం మరింత లోతైన రహస్యం అని చెప్పాలి. ఎందుకంటే మీ జీవితం కేవలం సంఘటనల సమూహారం కాదు, అది ఒక పరీక్ష, అది ఒక మార్పు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మన మహానుభావులు చెప్పిన కాలజ్ఞానం ప్రపంచం ఎలా మారుతుందో చెప్పింది, కానీ ఒక గూఢార్థం ఉంది. ఎందుకు నాకు ఎప్పుడూ లోతైన అనుభవాలే వస్తాయి? దానికి ఒక కారణం ఉంది. మీరు సాధారణ జీవితం కోసం పుట్టలేదు, మీరు మార్పు కోసం పుట్టారు. ఈ కాలంలో ప్రపంచం మారుతున్నట్లే మీరు కూడా మారుతున్నారు. పాత ఆలోచనలు తగ్గిపోతున్నాయి, పాత సంబంధాలపై మీ దృక్కోణం మారుతుంది. మీరు నిశ్శబ్దంగా మారుతున్నారు. ఇది బలహీనత కాదు, ఇది లోపల జరుగుతున్న పునర్నిర్మాణం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొంతమంది దూరం అవుతారు, కొన్ని అవకాశాలు ఆలస్యం అవుతాయి, కొన్ని ఆశలు నెరవేరకుండా ఉంటాయి. ఇవి చూస్తే బాధగా అనిపిస్తుంది, కానీ కాలజ్ఞానం ఒక విషయం చెబుతుంది: అవసరం లేనిది తొలగితేనే అవసరమైనది వస్తుంది అని. మీరు గమనించకపోయినా మీ మనసు లోపల ప్రశ్నలు ఉన్నాయి. జీవితం గురించి ఆలోచిస్తున్నారు, శాంతి కోసం వెతుకుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక జాగృతి ప్రారంభమయ్యింది అని చెప్పాలి. ఇతరులు బయట ప్రపంచంలో పరుగులు తీస్తుంటే మీరు లోపలికి చూస్తారు. అదే మీ బలం. మీరు తక్కువ మాట్లాడినా మీరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన సూచన: తొందరపడకండి, కోపంతో నిర్ణయాలు తీసుకోకండి, మీ మనసును శాంతంగా ఉంచండి. ఇవి పాటిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. చిన్న ఆధ్యాత్మిక సాధన: రోజుకు ఒకసారి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దేవాలయానికి వెళ్ళి దీపాన్ని పెట్టండి. ఇవి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఇవే మీ మనసును స్థిరంగా చేస్తాయి అని చెప్పాలి. వృశ్చిక రాశి వారు పడే ప్రతి కష్టం వారి భవిష్యత్తును బలంగా చేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది, అప్పటి వరకు జరిగిన ప్రతిదీ ఒక పాఠంలా అనిపించే దశ. ఎవరు మనవారు, ఎవరు కాదో అర్థమయ్యే దశ. మనసు కంటే బుద్ధి ముందుకు నడిచే దశ. ఇప్పుడు మీరు అలాంటి దశలోనే ఉన్నారు అని చెప్పాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది: కాలం మనిషిని పరీక్షిస్తుంది, కానీ పరీక్ష తర్వాత అతనికి తగిన ఫలితాన్ని కూడా ఇస్తుంది అని. వృశ్చిక రాశి వారికి ఇది అక్షరాల వర్తిస్తుంది. మీరు గతంలో అనుభవించిన బాధలు, ఎవరూ అర్థం చేసుకోకపోవడం, మీ విలువను గుర్తించకపోవడం, మీరు పెట్టిన శ్రమకు ఆలస్యంగా ఫలితం రావడం, ఇవన్నీ వ్యర్థం కావు. ఎందుకంటే ఈ అనుభవాలే మిమ్మల్ని మానసికంగా బలంగా చేస్తాయి. చాలామంది వృశ్చిక రాశి వారు ఒక ప్రశ్న వేస్తారు: నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ ఎందుకు ఫలితం ఆలస్యంగా వస్తుంది అని. దానికి కారణం మీ రాశి స్వభావం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి దక్కే ఫలితం తొందరగా రాదు, కానీ వచ్చిన తర్వాత నిలకడగా ఉంటుంది. ఇది ప్రకృతి నియమం లాంటిది అని చెప్పాలి. విత్తనము నాటిన వెంటనే చెట్టు రావడం లేదు కదా, ముందు అది నేలలో బలంగా వేర్లు పెంచుకుంటుంది కదా. అలాగే మీ జీవితంలో ఇప్పుడు వేర్లు బలపడుతున్నాయి అని చెప్పాలి. డబ్బు మరియు పని విషయంలో చాలా మంచి మార్పు ఉంటుంది. ఈ దశలో వృశ్చిక రాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకండి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెనకడుగు వేయకండి. ఎందుకంటే కాలజ్ఞానం ప్రకారం కాలం మారే ముందు సంకేతాలు వస్తాయి. మీ జీవితంలో కూడా చిన్న మార్పులు ముందుగా కనిపిస్తాయి, తర్వాత పెద్ద ఫలితాలు వస్తాయి. అందుకే సహనం మీకు ఆయుధం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారు ప్రేమను చాలా లోతుగా ఇస్తారు, కానీ ఎదుటివారు అదే లోతుతో అర్థం చేసుకోకపోతే బాధపడతారు. ఈ దశలో మీరు తెలుసుకోవలసిన విషయం: అందరూ మీలా ఉండరు, అందరూ మీ మనసును అర్థం చేసుకోలేరు. ఇది అంగీకరిస్తే మీ బాధ సగం తగ్గిపోతుంది. వృశ్చిక రాశి వారికి కోపం సహజం, కానీ అదే కోపం సరైన దారిలో ఉపయోగిస్తే సంకల్పంగా మారుతుంది. మీరు కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. మీరు నిశ్శబ్దంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. అందుకే మీ కోపాన్ని మాటల్లో కాదు, లక్ష్యాల్లో చూపించండి. ఆధ్యాత్మికంగా మీకు వచ్చే శుభ సూచన: ఈ కాలంలో వృశ్చిక రాశి వారు శివారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉపవాసము లేదా
సాదాసీదా నియమం పాటిస్తే మనశ్శాంతి పెరుగుతుంది. చాలా పెద్ద పూజలు అవసరం లేదు. చిన్న భక్తి చాలు. ఉదయం ఒక దీపం, ఒక నమస్కారం, ఒక కృతజ్ఞతాభావం. ఇవి మీ ఆలోచనలను పవిత్రం చేస్తాయి. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత సమీపంలో ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కూడా ఇదే వర్తిస్తుంది అని చెప్పాలి. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి శాశ్వతం కాదు. మీరు అనుభవిస్తున్న ఆలస్యం అంతిమ ఫలితాన్ని మరింత విలువైనదిగా చేస్తుంది అని చెప్పాలి. వృశ్చిక రాశి వారు త్వరగా గెలవరు, కానీ ఒకసారి గెలిస్తే నిలకడగా నిలుస్తారు అని చెప్పాలి. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి శుభకాలం ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే ఇది చాలా సింపుల్. శుభకాలం ఒక్కసారిగా రాదు. అది నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ముందుగా మనసులో శాంతి వస్తుంది. ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. తర్వాత పరిస్థితులు మారుతాయి. వృశ్చిక రాశి వారికి కూడా ఇదే జరుగుతుంది. ఈ దశలో మీరు గమనించేది, మీరు చిన్న విషయాలకు బాధపడటం తగ్గుతుంది. మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనేది తెలుసుకుంటారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇది మీ ఆత్మ బలపడుతున్న సంకేతం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి తొందరగా వచ్చిన అవకాశాల కంటే ఆలస్యంగా వచ్చిన అవకాశాలే ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. మీరు చేసే పని ఫలితాన్ని ఇస్తుంది. అందుకే తొందరపడకండి. సహనాన్ని కోల్పోవద్దు. ముందు మీరు కన్ఫ్యూజన్లో ఉండవచ్చు, ఇది చేయాలా లేదా వదిలేయాలా అని. కానీ ఇప్పుడు మీరు లోపలే సమాధానం కనుక్కుంటారు. ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ ఆత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంది అని చెప్పాలి. దూరం పెట్టవలసిన అలవాట్లు. ఈ కాలంలో వృశ్చిక రాశి వారు తప్పక జాగ్రత్త పడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, కోపంతో స్పందించడం ఇవి మీ శక్తిని తగ్గిస్తాయి. దీనికి బదులు ప్రస్తుతాన్ని అంగీకరించండి. శాంతంగా ఆలోచించండి. అవసరం లేని విషయాలను వదిలేయండి. ఇవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికంగా బలపడే మార్గం. ఈ దశలో మీకు ఒక సింపుల్ సాధన చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. తర్వాత ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీలో ఒక శాంతిని పెంచుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్టం ఒక్కసారిగా రాదు. అది చిన్న మార్పుల రూపంలో వస్తుంది. ముందుగా ఒక మంచి ఆలోచన, ఒక చిన్న అవకాశం, ఒక సానుకూల భావన. ఇవి కలిసి పెద్ద విజయానికి దారితీస్తాయి అని చెప్పాలి. మీ భవిష్యత్తు గురించి ఒక నిజం గుర్తుంచుకోండి. మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు పడిన బాధలు, వాటికి విలువ ఉంది. ఎందుకంటే అవే మిమ్మల్ని ప్రత్యేకంగా తయారు చేశాయి అని చెప్పాలి. వృశ్చిక రాశి వారు మారిపోతే వారి జీవితమే మారిపోతుంది అని గ్రహించండి. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం మనిషి ఎదగబోయే ముందు అతనికి ఒక చివరి పరీక్ష వస్తుంది. వృశ్చిక రాశి వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ దశలో మీ సహనం పరీక్షించబడుతుంది. మీ నమ్మకం పరీక్షించబడుతుంది. మీ మనసు బలంగా ఉందా లేదా అనేది పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఈ పరీక్ష బయటకు కనిపించకపోవచ్చు, కానీ లోపల మీరు బలంగా ఫీల్ అవుతారు. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, ఒక విషయం వదిలేయాల్సిన పరిస్థితి, ఒక నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి. ఇది సులభం కాదు, కానీ ఇదే మీ ఎదుగుదలకు ద్వారం అని చెప్పాలి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు కోపంతో స్పందిస్తారా లేక శాంతంగా ఆలోచిస్తారా? మీరు పాతదాన్ని పట్టుకుంటారా లేక కొత్త దాన్ని అంగీకరిస్తారా? ఇది మీ చేతుల్లోనే ఉంది. వదిలేయడం నేర్చుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఇది కాస్త కష్టమైన విషయం, ఎందుకంటే మీరు బలంగా అటాచ్ అవుతారు. కానీ ఈ దశలో వదిలేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే వదిలేసిన తర్వాతే కొత్తది వస్తుంది అని గ్రహించండి. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం పరీక్షను దాటిన వారికి కాలం తానే దారి చూపుతుంది. వృశ్చిక రాశి వారికి కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, మిమ్మల్ని సిద్ధం చేసింది. ఇప్పుడు ఫలితం మీ ముందుకు వస్తుంది. ఈ దశ తర్వాత మీరు గమనించేది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మీరు ఏమి చేయాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది చిన్న మార్పు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం.
వృశ్చిక రాశి వారికి మీరు చేసిన కష్టం వృధా కాదు. ఆలస్యంగా వచ్చిన ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. మీరు స్థిరంగా ఆలోచిస్తారు, సరిగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. బ్రహ్మగారి కాలజ్ఞానం చివరి సందేశం. బ్రహ్మగారి భావం మనకు ఒక నిజాన్ని చెబుతుంది. కాలం మారుతుంది, కానీ మనిషి మంచిగా ఉంటే అతని జీవితం తప్పకుండా మారుతుంది. వృశ్చిక రాశి వారికి మీరు మంచిగా ఆలోచిస్తే, మీరు శాంతంగా నడిస్తే మీ జీవితం సంతోషంగా మారుతుంది. వృశ్చిక రాశి వారు పడే ప్రతి కష్టం వారి విజయానికి బాట వేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ ప్రయాణం ఇక్కడతో ముగిసింది కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. మీరు ఇప్పుడు బలంగా ఉన్నారు, స్పష్టంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు మీ భవిష్యత్తు కోసం. భయపడకండి, నమ్మకం కోల్పోవద్దు, ముందుకు సాగండి. కాలం మీతో ఉంది. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.